హాయ్ గైస్, మీరు ఆన్లైన్లో కొన్ని ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఆ ప్రొడక్ట్స్కి వారంటీ అనేది ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం అనమాట. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ ది డేలో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ అయితే అలవాటు పడిపోయారు అనమాట. ఆన్లైన్లో ఈవెన్ ఇయర్ బడ్స్ అని, నెక్ బ్యాండ్ అని, సో సంథింగ్ స్పెషల్, సో స్మార్ట్ వాచెస్ అని, ఇయర్ బడ్స్ అని, సో ఇట్లాంటివి చాలా నెంబర్ ఆఫ్ థింగ్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. బట్ మనకి పర్టికులర్గా ఏదైనా వారంటీ క్లెయిమ్ చేయగలం అని అనుకుంటే అది మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు, ఆ సర్వీస్ సెంటర్ విజిట్ అయినప్పుడు, దీనికి బిల్ చూపించినప్పుడు పర్ఫెక్ట్ వేలో మనకైతే వారంటీ క్లెయిమ్ చేసేది ఒక మొబైల్ ఫోన్కి అని చెప్పుకోవచ్చు. మరి ఈ సిచ్యువేషన్లో మనం ఇంకేమైనా చేయగలమా ఆన్లైన్లో బుక్ చేసిన ప్రొడక్ట్స్ అంటే? లైక్ మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు మేమన్నా అనుకోవచ్చు, యూట్యూబర్స్ అనేది ఎట్లాంటి మైక్స్ కొనుక్కున్నప్పుడు దీనికి ఇచ్చే వారంటీ కానీ, లేదంటే మనకి మీకు అల్లి చూపించాం కదా, ఇప్పుడు OnePlus సంబంధించిన ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, సో వీటికి కానీ, సో లేదంటే నెక్ బ్యాండ్స్ అని, లేదంటే కొత్త బ్రాండ్స్ ఉన్నాయి కదా, చాలా మనకి 1-2 కాదు, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మరి ఇలాంటి చిన్న థింగ్స్ ఉంటాయి కదా, 2000, 3000, 5000 స్మార్ట్ వాచెస్ మనకి నాయిస్ అని, సో ఇంకా చాలా ఉన్నాయి, అంబరాన్ అని, జీబ్రానిక్స్ అని సంథింగ్. మరి ఇలాంటి ప్రొడక్ట్స్కి వారంటీ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అన్న ప్రాసెస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఒక బూట్ మనకి సంబంధించిన నెక్ బ్యాండ్ ఉంటుంది కదా, సో దానికి వారంటీ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీకు యూస్ఫుల్ అయితే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియో నేను ఎందుకు చేయడం జరిగిందంటే, ఆన్లైన్లో నెక్ బ్యాండ్ నాకు పర్చేస్ చేశాను, నాకు పాడైంది, దాన్ని మీరు ఏ విధంగా రిపేర్ చేసుకోగలను, నేను అది కూడా ఇంటి దగ్గర దాన్ని ఏ విధంగా రిపేర్ చేయించుకోగలను అని చెప్పడం కోసం ఆ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక పర్సన్ అనేది ఆన్లైన్లో 1000 రూపాయలు లేదా 2000 పెట్టి ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ వారంటీ అనేది 1 year లేదా 2 years ఇస్తున్నప్పుడు ఒక వారంటీ మనం క్లెయిమ్ చేసుకోవడానికి చాలా రైట్స్ అయితే ఉంటాయి. ఒకటి డ్యామేజ్ అవ్వకూడదు, ఇంకా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అయినట్లయితే దాన్ని మనం ఓపెన్ చేయకూడదు, అండ్ మన బిల్ ఉండాలి, సో వారంటీ 1 year దాటితే మనకి ఎక్స్పైర్ అయిపోద్ది, సో బాక్స్ ఉండాలి, సో ఇలా చాలా థింగ్స్ అయితే ఉంటాయి. అది ఎలా పెట్టాలి, మనమే సర్వీస్ సెంటర్కి వెళ్ళాలా, అది నియర్ బై మనకి బెంగళూరు అని, సో ఇంకా చాలా సిటీస్, పెద్ద సిటీ చూపిస్తుంది, హర్యానా అని. మరి మనం ఉన్న విలేజ్ నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళాలి, 1000 రూపాయలు దానికి ఎందుకు నాకు ఈ అవస్థ అని చెప్పి అనుకుంటారు. ప్రస్తుతానికి ఏంటంటే మనకి మన పాయింట్కి వచ్చేద్దాం. ఇంకా సో ఆన్లైన్లో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు లైక్ మొబైల్ ఫోన్స్ అని కాదు, సంథింగ్ ఏసీ అయినా, రిఫ్రిజిరేటర్ అయినా, ఇంకేదైనా సరే 1 year లేదా 2 years వారంటీ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ చేస్తాం కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఫ్లిప్కార్ట్లో కొంటున్నప్పుడు వారంటీ పోతే అదే వారంటీ క్లెయిమ్ కోసం ఫ్లిప్కార్ట్ వాళ్ళు కాల్ చేస్తారు. యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి ఎలాంటి యూజ్ అయితే ఉండదు, మనకి ఎలాంటి యూజ్ అయితే ఉండదు. మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి అన్నది, ఫర్ సపోజ్ శాంసంగ్ తీసుకున్నాం, శాంసంగ్ మనకి చూసుకున్నట్టు నెక్ బ్యాండ్ తీసుకున్నాం, శాంసంగ్ మన నెక్ బ్యాండ్ తీసుకున్నాం అనుకోవచ్చు. ఆ శాంసంగ్ నెక్ బ్యాండ్ కాబట్టి శాంసంగ్ సర్వీస్ సెంటర్ నెంబర్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి ఆ నెంబర్ మనం ఫోన్ కాల్ చేసినట్లయితే దాని రిలేటెడ్ సర్వీస్ మనకు ప్రొవైడ్ చేస్తారు తప్ప, ఆ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మనకి అదే నెంబర్ ఇస్తారనమాట. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా శాంసంగ్ అనే కాదు, చాలా ప్రోడక్ట్స్కి వారంటీ ఫ్లిప్కార్ట్ నుంచి కొంటాం కదా, ఫ్లిప్కార్ట్ నాకు నమ్మకం, ఎప్పటి నుంచో కొంటున్నాను, వారంటీ కోసం చాలా సపోర్ట్ చేస్తూ అంటారు. వారంటీ విషయంలో ఫ్లిప్కార్ట్ ఎలాంటి సపోర్ట్ చేయదు, అది మీరు ఎక్స్ట్రా ఏదైనా ఇన్సూరెన్స్ లాంటివి చేయించుకుంటే సపోర్ట్ అవుతుంది తప్ప, ఒక 1 year ఇచ్చే వారంటీ విషయంలో అయితే మనకి కంపెనీయే బేస్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎల్జీ ఏసీ కొన్నాం, ఇన్స్టాలేషన్ చేస్తాను అనుకోవచ్చు ఫర్ సపోజ్, ఆ ఏసీకి వారంటీ ఉంది, దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు చాలామంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం కన్నా ఎల్జీ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసినట్లయితే మన పేరు మీద ఒక టికెట్ ట్రేస్ చేసి వాళ్ళైతే ఇంటికి వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు ఫ్రీగా. అదే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఫోన్ చేస్తే ఏమవుతుందంటే, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎల్జీ కస్టమర్ కేర్ నెంబర్ మీకు ఇస్తారు, ఆ ఎల్జీ వాళ్ళకి మీరు ఫోన్ చేయాలి. ఫోన్ చేసిన తర్వాత సో కాల్ కనెక్ట్ అవ్వాలి. సో ఇంత ప్రాసెస్ ఎందుకు, డైరెక్ట్గా మీరే ఎల్జీ వాళ్ళకి కాంటాక్ట్ అయితే ప్రాబ్లమ్ సాల్వ్ కదా. సో ఈ విధంగా అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా సరే ఒక స్మార్ట్ థింగ్స్ అని చెప్పాం కదా మీకు, హెయిర్ బడ్స్ అని, నెక్ బ్యాండ్ అని, స్మార్ట్ వాచ్ అని, ఇట్లాంటివి. సో ఇవి మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, రిటర్న్ టైం కూడా ఎక్స్పైర్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే, దాన్ని ఏదైతే బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ సంబంధించిన వెబ్సైట్ విజిట్ అయ్యి అక్కడ మనకి అబౌట్ అస్ అని, కాంటాక్ట్ అస్ అని చెప్పి ఉంటుంది. అన్నదే ఇంకా వారంటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాకపోతే నేను 1-2 బ్రాండ్స్ చూపించగలను తప్ప మనకి స్మార్ట్ వాచెస్లో ఉన్నాయి, ఇయర్ బడ్స్లో ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ నేను చూపించలేం కదా ఒక వీడియోలో మరి. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి, మీకైతే జస్ట్ ఏదో 2-3 బ్రాండ్స్ అయితే చూపిస్తాను, స్క్రీన్ మీద చూడవచ్చు. బట్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వారంటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చదువుకుని, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివిన తర్వాత అక్కడ అప్లికేషన్లో మనకి ఫామ్ అవుట్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే అప్పుడు మీ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో మీకు జస్ట్ ప్రాసెస్ మాత్రమే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి మీరైతే. సో మనకి ఎప్పుడైతే ప్రోడక్ట్ సంబంధించిన
ఇష్యూ ఉందని చెప్పి మనం కంప్లైంట్ రైజ్ చేస్తాము. మనం రైజ్ చేసిన 48 hours లోపల ఏదో ఒక ఏజెంట్ మీకు అయితే కాల్ చేస్తాడు కంపెనీ నుంచి. కాల్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పికప్ డెలివరీ బాయ్ అయితే వస్తాడు మీకు పికప్ తీసుకోవడానికి. మీరైతే ఆ ప్రోడక్ట్ని అయితే ఇవ్వండి అని చెప్తారు. ఆ ప్రోడక్ట్ మనకి పికప్ అయిన తర్వాత 7 working daysలో మనకి కొత్త ప్రోడక్ట్ అయితే డెలివరీ అవుతుంది. కాకపోతే మీ యొక్క ఓల్డ్ ప్రోడక్ట్లో బాగా పెద్ద ఇష్యూ ఉంటే దాన్ని సాల్వ్ చేయని సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొత్తది మీకు డెలివరీ చేస్తారు. లేదు పాత ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నప్పుడు పాత దానికి కొత్త పార్ట్ పోతే కొత్త పార్ట్, లేదంటే ఏది పోతే అది వేసి మీకు ఫ్రీగా ఇస్తారనమాట. ఇది ప్రాసెస్. కాకపోతే దీనికోసం బాక్స్ ఉండాలి. మీకు ఏదైతే వారంటీ క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. బిల్ అయితే మనకి కంపల్సరీ ఉండాలి. ఆన్లైన్లో బిల్ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు కాబట్టి మనకు ఉండాలి. మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఆఫ్లైన్లో పర్చేస్ చేసినా సరే బిల్లు మ్యాండేటరీ అనమాట. బిల్ లేకుండా మనం అయితే క్లెయిమ్ చేయలేము ఏమి కూడా. కంపల్సరీగా మనం అయితే బిల్ ఉండాలి. ప్లస్ మీకైతే కంప్లీట్ ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అంటే చాలా మందికి ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత అది పోతే పక్కన పడేస్తూ ఉంటారు. అంటే ఎందుకంటే బూట్ ఉందనుకో, ఫస్ట్ సపోజ్ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంటుంది నాకేం తెలుసు అనుకుంటారు. నాయిస్ ఉందనుకోవచ్చు, నాయిస్కి సంబంధించిన ఇయర్బడ్స్, నెక్బ్యాండ్స్, స్మార్ట్ వాచ్ చాలా వస్తున్నాయి. అవి వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి ఎలాగో తెలదు వాళ్ళకి. ఎందుకంటే అది ఎక్కడెక్కడో ఉంటే సర్వీస్ సెంటర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేది. అందువల్ల మనం పనికి వెళ్ళాం కాబట్టి ఆన్లైన్లో ప్రాసెస్ని స్టెప్స్ని ఫాలో అయినట్లయితే మాత్రం మీకు ప్రాబ్లమ్ మీరైతే ఫిక్స్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి వాళ్ళ వీడియో అయితే. మరి ఈ వీడియోలో మీకు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.